ఇష్టం వచ్చినట్టు ఇక డెవలప్ కావాలి, జాబులు రావాలి అని చెప్పేసి అబ్బాయి సంపాదించాలి, అమ్మాయి సంపాదించాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి. లైఫ్ లో సెటిల్ అయినాక ఈ సెటిల్ అవడం అంటే లేరు, నాశనం అవడానికి అంట. నేనైతే ప్రైవసీ అని ఆడిపోతున్నాం, ఇండిపెండెన్స్ అని ఆడిపోతున్నాం. మనది మనమే నష్టపోతున్నాం. తల్లిదండ్రులు చెప్పింది కూడా పిల్లలు వినాలి. కొత్తగా మీరు సంసారంలోకి అడుగు పెట్టిండ్రు, మీకు పద్ధతులు, ఇంటి పద్ధతులు, కుటుంబ పద్ధతులు అనేవి ఉంటాయి. అవి నేర్చుకోవడానికి ఎక్కడో పుట్టిన అమ్మాయికి మన ఇంటికి వచ్చిన తర్వాత మన పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. అంటే అవన్నీ నేర్చుకోవాలంటే అమ్మాయికి టైం పడుతుంది కదా. ఏజ్ గ్యాప్ అనేది ఎక్కువ ఉండడం వల్ల లేట్ మ్యారేజ్ తర్వాత పిల్లలు కానీ ఇబ్బంది పడి. సార్, ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయి గాని అబ్బాయి గాని ఏ ఏజ్ లో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అంటారు? మనం చెప్తే వింటారు అమ్మాయిలు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రకృతి విరుద్ధం. మేమైతే చెప్తాము ఏంటంటే అమ్మాయికి అయితే 22, అబ్బాయికి అయితే 24. గవర్నమెంట్ ఎందుకు ప్రకటించింది? వాళ్ళు ఎంతో అనలైజ్ చేసి ఏ ఏజ్ లో పెళ్లి చేయాలి ఏంది అన్ని అనలైజ్ చేసి పెట్టిండ్రు. ఎందుకోసం అంటే ఆయు పరిమాణము 60 సంవత్సరాలు మనది, దాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టిండ్రు. అది ఇక దాన్ని మనం ఏడ గౌరవిస్తున్నాం? ఇష్టం వచ్చినట్టు ఇక డెవలప్ కావాలి, జాబులు రావాలి అని చెప్పేసి అంటున్నారు. ఇంతకుముందు పాతకాలంలో ఎట్లా చేసేటోళ్ళు అంటే వాళ్ళు 12 సంవత్సరాలకు పెళ్లి చేసినా, 14 సంవత్సరాలకి పెళ్లి చేసినా పెద్ద కుటుంబాలు ఉండేటి. పెద్ద కుటుంబాలలో ఏం చేద్దారంటే వీళ్ళను ఆ పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళను ఇంటి దగ్గరనే వాళ్ళకు రూమ్ సపరేట్ ఇచ్చో, లేకపోతే పెద్ద కుటుంబం కాబట్టి వాళ్ళకు ఏదైనా అరేంజ్ చేసో వాళ్ళను కనిపెట్టుకుని ఉండేటోళ్ళు. వాళ్ళకు ఉప్పులు కావాలన్నా, పప్పులు కావాలన్నా, బియ్యాలు కావాలన్నా, వాళ్ళకు వంట సామాగ్రి కావాలన్నా తల్లిదండ్రులు అందజేసేటోళ్ళు. ఎందుకోసం అంటే వాళ్ళు అప్పుడప్పుడే పిల్లలు కదా, యాన్నో పని చేయాలంటే కష్టం. అప్పుడు ఆర్థికంగా డబ్బులు లేవు కాబట్టి అన్ని విధాలుగా తల్లిదండ్రులు చూసుకునేటోళ్ళు. ఎప్పటిదాకా వాళ్ళకు 30 సంవత్సరాలు వచ్చే వరకు చూసుకునేటోళ్ళు. 30 సంవత్సరాలు అయిన తర్వాత పెద్ద కుటుంబాలు, ఇప్పుడు అన్నదమ్ములు 5, అక్క చెల్లెళ్ళు 4, పెద్ద కుటుంబాలు కాబట్టి అప్పుడు 30 ఏళ్లకు అందరు పెళ్లిళ్ళు అయిపోయి చిన్నోడు పెళ్లి చేసి, ఇప్పుడు పెద్దోడు పెళ్లి అయిందంటే చిన్నోడు పెళ్లి అయ్యేసరికి ఈ పిల్లగాడికి 30 వస్తాయి. ఏమైపోతుంది? వీళ్ళు ఎవరిది వాళ్ళకు పంచిచ్చేసి హ్యాపీగా వాళ్ళ కుటుంబం వాళ్ళు లీడ్ చేసేటోళ్ళు. ఆ తర్వాత అప్పటి వరకు ఈ పిల్లగాడికి పిల్లల గురించి కానీ సంసార బాధ్యతలు ఏవైతే అన్ని నేర్చుకుంటుండే, లర్నింగ్ ఉంటుండే. అదొక లర్నింగ్ స్టేజ్. దాన్ని తల్లిదండ్రులు సపోర్ట్ చేసేటోళ్ళు. గుర్తుందో లేదు, మీకు తెలుసో లేదో నాకు ఐడియా లేదు, నాకైతే అనుభవం ఉంది దాని గురించి. అన్ని చేసేటోళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు పిల్లగాడే సంపాదించాలి, అబ్బాయి సంపాదించాలి, అమ్మాయి సంపాదించాలి, సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. లైఫ్ లో సెటిల్ అయినాక ఈ సెటిల్ అవడం అంటే లేరు, నాశనం అవడానికి అంట. నేనైతే 30-32 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఏముంటదమ్మా? ఏముంటది? వయసు అయిపోతుంది. వయసు అయిపోయిన తర్వాత ఏముంటది? ఏది వీళ్ళకేమో అర్థం కాదు. చెప్తే వినరు. వినకపోతే నేనేం చేయాలి? నాతోనైతే చెప్తా, నేను చెప్తా. ఇది పరిస్థితి. ఇక ఆ 22-24 ఏళ్లకు మనం గవర్నమెంట్ చెప్పిన ప్రకారం పెళ్లి చేసినాం అనుకోండి, కనీసం ఒక 5-6 ఏళ్ళన్నా వాళ్ళకి టైం దొరుకుతుంది. 5-6 ఏళ్ళన్నా కానీ తల్లిదండ్రులు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. పెళ్లి చేయగానే మీరు బతకండి, మీరు ఉండండి అంటే వాళ్ళకి ఎంతో కొంత భారం అవుతుంది. కొందరు తల్లిదండ్రులు ఏంటంటే అందరట లేరు. పాపం తల్లిదండ్రులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసే తల్లిదండ్రులు, వాళ్ళకు బిజినెస్ పెట్టించో, వాళ్ళ డెవలప్మెంట్ అయిన తర్వాతనే వాళ్ళని వదిలే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. మనకు కనబడరు వాళ్ళందరూ, కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతే కనబడతారు కదా. ఆ కనబడ్డ పర్సెంటేజ్ వల్ల ఏమైపోతున్నది అంటే అందరూ తల్లిదండ్రులు ఇట్లానే ఉన్నారని కూడా ఆలోచనలు కలుగుతున్నాయి మార్కెట్ లో. ఏ తల్లిదండ్రులైనా ఎంత సంపాదించినా తన పిల్లలు బాగుండాలని కదా. కాబట్టి తన పిల్లలు బాగుండడం కోసము తన యొక్క తల్లిదండ్రులు అన్ని విధాలుగా చూడడానికి ప్రయత్నం చేస్తారు. ఆ చూసే క్రమంలో ఏంటంటే పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, పిల్లలు కూడా సపోర్ట్ చేయాలి. ప్రైవసీ అని ఆడిపోతున్నాం, ఇండిపెండెన్స్ అని ఆడిపోతున్నాం. మనది మనమే నష్టపోతున్నాం. తల్లిదండ్రులు చెప్పింది కూడా పిల్లలు వినాలి. కొత్తగా మీరు సంసారంలోకి అడుగు పెట్టిండ్రు, మీకు పద్ధతులు, ఇంటి పద్ధతులు, కుటుంబ పద్ధతులు అనేవి ఉంటాయి. అవి నేర్చుకోవడానికి ఎక్కడో పుట్టిన అమ్మాయికి మన ఇంటికి వచ్చిన తర్వాత మన పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. అంటే అవన్నీ నేర్చుకోవాలంటే అమ్మాయికి టైం పడుతుంది కదా. ఆ టైం పట్టాలంటే ఆ అబ్బాయి కూడా కలిసి ఉంటేనే కదా ఆ కుటుంబ పద్ధతులు తెలుస్తాయి. వీళ్ళుగా కలిసి ఉండరు. కలిసి ఉంటే చాలా లాభాలు ఉన్నాయి, కలిసి ఉండరు. కాబట్టి తొందరగా
పెళ్లి చేసుకుంటే ఈ 5-6 సంవత్సరాల గ్యాప్ అనేది దొరుకుతుంది. ఆ గ్యాప్ దొరికినప్పుడు ఇవన్నీ నేర్చుకుంటారు. ఏజ్ గ్యాప్ అనేది ఎక్కువ ఉండడం వల్ల లేట్ మ్యారేజ్ తర్వాత పిల్లలు కాక ఇబ్బంది పడి నానా ఇబ్బందులు అంటే ఇక చెప్పరాని ఇబ్బందులు ఉన్నాయి. హాస్పిటల్లోకి పోస్తున్నారు మొత్తం డబ్బులు అని తీసుకుపోయి. అదే కరెక్ట్ టైంలో పెళ్లి చేసిర్రు అనుకోండి, ఈ ఇబ్బంది రానే రాదు. కాబట్టి తల్లిదండ్రులకు, పిల్లలకు, సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే ఒక సూచన, మీరు కరెక్ట్ టైంలో పిల్లలకు పెళ్లి చేసే ప్రయత్నం చేయండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము, పాతకాలంలో కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఇప్పుడు వాడు 14 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నా వ్యవసాయం చేస్తూ చదువుకొని కలెక్టర్ అయిన వాళ్ళు లేరా, ఇంజనీర్లు అయిన వాళ్ళు లేరా, పాతకాలంలో కూడా కట్టడాలు కట్టిన వాళ్ళు లేరా, శాస్త్రవేత్తలు అయిన వాళ్ళు లేరా, ఉన్నారు కదా. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఎడ్యుకేటెడ్ ఇవాళ కొత్తగా పుట్టిందేం కాదు. ఎడ్యుకేషన్ అనేది ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నది. అప్పటి నుంచి చదువుతున్నారు. ఎడ్యుకేషన్ అనేది ఉన్నది, అది నేర్చుకునే వాళ్ళ కోసం ఉన్నది. ఇక నేను నేర్చుకోను, నేను అట్లనే ఉంటా అంటే మనం ఏం చేయలేం. కాబట్టి చిన్న ఏజ్ లో ఇవన్నీ స్టార్ట్ అయితే వీళ్ళకి అన్ని విధాలుగా లాభాలు ఉంటాయి. మరీ చిన్న ఏజ్ లో మేము పెళ్లి చేయమని చెప్తలేం కదా. ఏదో పాతకాలంలో జరిగినట్టు అప్పుడు బాగా ఇబ్బందులు పడేటోళ్ళు, డెలివరీ కావాలంటే చిన్న వయసులో పెళ్లి చేస్తే ఇబ్బందులు అవుతాయని చెప్పేసి చేసిండ్రు. చేయొద్దని అవగాహన వచ్చింది, అది తప్పులేదు. కానీ కనీస వయో పరిమితి ఏదైతే వస్తుందో ఆ పరిమితి వచ్చినప్పుడన్నా మనం పెళ్లి చేయకపోతే ఇబ్బంది పడేది పిల్లలే. ఆ ఇబ్బంది పడడం వల్ల ప్రకృతి వినాశనం ఎక్కువైతుంది. వినాశనం అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, పుట్టే పిల్లలు సరిగ్గా పుట్టరు, వాళ్ళకు అన్ని లోపాలు వస్తాయి. వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేస్తే వాళ్ళ ఫుడ్ వేరు, వాళ్ళ లెక్క వేరు, వాళ్ళ బాడీ సహకరిస్తుంది. వయసు అయిపోయిన తర్వాత ఏం సహకరిస్తుంది చెప్పండి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ తల్లిదండ్రులు, సమాజం కూడా తొందరగా మీ అమ్మాయికి పెళ్లి చేయడానికి ఆలోచనలు చేయండి. ఇక అమ్మాయి జాబ్ చేసి డబ్బులు తెస్తుందని జైలు పెట్టుకున్నాడు, అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కదా, మరి ఇల్లు కడదాము, భూములు కొందాము, ఇవే ఆలోచనలు ఉంటాయి. ఇక భూములు కొనుండ్రి, ఇల్లు కొనుండ్రి, మాకేం బాధ లేదు, మీ ఇష్టం. మేమైతే చెప్తాం. సమాజంలో వివాహ వ్యవస్థ అనేది ఎంతో గొప్పది, దాన్ని కాపాడాలనేది నా ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒకరికొకరు ఈ వీడియో షేర్ చేయండి. కొత్తగా పనికిరాని వీడియోలన్నీ షేర్ చేస్తారు, ఈ పనికి వచ్చే వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తేనన్నా కానీ మారుతారేమో. అరే 100 మందికి షేర్ చేస్తే ఒక్కడన్నా మారుతాడు కదా, చాలు మనకు. ఆ 1% ఫ్యూచర్ పెరుగుతుంది. ఇదండి, ఏమైనా తప్పులుంటే ఇక మీరే ఆలోచించండి. ఇక నేనైతే క్షమించని అడగా.